ప్రభువైన యేసుక్రీస్తుల వారి దివ్యమైన నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాక్య పట్టణము సామెతలు 3వ అధ్యాయం 1 వచనము నుంచి 4 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగుచేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయక్కము. వాటిని కంఠభూషణములుగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును. అప్పుడు దేవుని దృష్టియందు మానవుల దృష్టియందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా మానవుణ్ణి ప్రేమించి మానవుడు సంతోషిస్తూ ఆశీర్వదించబడుతూ ఉన్న సందర్భంలో దేవుడు చూచి ఆనందించాలని తన యొక్క ఆలోచనను తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క మాటలు హృదయపూర్వకంగా ఎవరైతే గైకొంటారో వారి జీవితంలో పొందే ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాడు. అలాగే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకుని అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకుంటావు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు దాచి ఉంచాడు. అనగా మనము ప్రతి దినము దేవుని వాక్యం చదువుతూ వాటిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలకు లోబడి జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తాడో అవన్నీ కూడా మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించి ఎల్లవేళలని కాపుదల్లో నడిపించుమని యేసయ్య నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.